ఎట్టకేలకు డెమోక్రటిక్ పార్టీ అధికారిక అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కమలా హ్యారిస్ను ఎన్నిక చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్ బరిలో నిలవనున్నారు. రాబోయే 3 నెలల కాలంలో వీళ్ళిద్దరి మధ్య జరగబోయే ఈ పోరు ఎంతో రసవత్తరంగా సాగబోతోందనే విషయం మనకు అర్థమవుతోంది. ఎందుకంటే బీడెన్ వర్సెస్ ట్రంప్ వ్యవహారంలో ట్రంప్ ఎంతో ముందంజలో ఉండడం మనం గమనించాం. బీడెన్కు ఉన్న కొన్ని ఆరోగ్య కారణాల చేతనో మరేదో కారణాల చేత ట్రంప్కు ఈ ఆధిక్యత ఖచ్చితంగా ఆ రోజు లభించింది. అయితే బీడెన్ అధ్యక్ష పదవి ఎన్నికల రేసు నుంచి తప్పుకొని కమలా హ్యారిస్కు ఈ పదవి ఎన్నికల బరిలో నిలవడానికి అండగా నిలిచిన వెంటనే ట్రంప్కున్న ఈ ఆధిక్యం కాస్త తగ్గుతూ వచ్చింది. ఈరోజు కమలా హ్యారిస్ మరియు ట్రంప్ మధ్య ఉన్న తేడా కేవలం కొద్ది శాతానికి మాత్రమే పడిపోయింది. ముఖ్యంగా కమలా హ్యారిస్ తనను పలు వర్గాల ప్రతినిధిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా తాను దక్షిణాసియాకు, అందులోనూ భారతీయ సంతతికి చెందిన మహిళనని, దాంతోపాటు తాను నల్ల జాతీయురాలైన నీగ్రో సంతతికి చెందిన వ్యక్తినని, వీటితో పాటు తాను మహిళగా గెలిస్తే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోయే మొట్టమొదటి మహిళగా నిలుస్తానని, చివరగా 4వ కోణంలో తాను వలసవాదుల పుత్రికనని, అంటే ఈ దేశానికి వలస వచ్చి స్థిరపడిన వారి పుత్రికనని కమలా హ్యారిస్ చెప్పుకోవడం ప్రారంభించారు. ఇలా చెప్పుకోవడం వలన ఆమె ఈ 4 వర్గాలు, వలసవాదులు, నల్ల జాతీయులు, భారతీయ దక్షిణాసియా సంతతికి చెందిన వారు, అలానే ఈ ఉదారవాద లిబరల్ వామపక్షవాదానికి సంబంధించిన వ్యక్తుల యొక్క అభిమానాన్ని ఆమె చూరగొనే ప్రయత్నం చేశారు. అలాగే ఒక మహిళగా కూడా మహిళల అభిమానాన్ని పొందాలనుకుంటున్నట్లు ఆమె ప్రకటనలు మనకు కనిపిస్తున్నాయి. ఇలా పలు వర్గాలను ఆకట్టుకునే ఒక వ్యక్తిత్వం ఈరోజు కమలా హ్యారిస్లో ఉండడం కొంత ట్రంప్కు కూడా ఇబ్బందిగా మారిందనే చెప్పవచ్చు. ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ట్రంప్ మాట్లాడుతూ, నిన్నటి వరకు తాను భారతీయ సంతతికి చెందిన దానినని చెప్పుకున్న కమలా హ్యారిస్ ఈరోజు తాను నల్ల జాతీయురాలని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఆమె ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ట్రంప్ విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కమలా హ్యారిస్ పలు కోణాలు అన్నీ తనలో ఇమర్చుకున్న ఒక మహిళగా ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఆయా వర్గాలను, ఎందుకంటే వలస వచ్చి స్థిరపడిన వారిని, భారతీయ దక్షిణాసియా సంతతికి చెందిన వారిని, నల్ల జాతీయులను, మహిళా వర్గాన్ని, ఉదారవాద వామపక్షవాదులను, ఇంతమందిని తన వైపు తిప్పుకునేదానికి కమలా హ్యారిస్కు వీలు కలుగుతోంది. ఇది నెమ్మదిగా రాబోయే రోజుల్లో ట్రంప్కు కమలా హ్యారిస్కు మధ్య పోటీని ప్రభావితం చేయబోతోంది. అందుకే ట్రంప్కు కమలా హ్యారిస్కు మధ్య జరుగుతున్న ఈ పోరులో భాగంగా వెలువడుతున్న సర్వే ఫలితాలలో ట్రంప్కు కమలా హ్యారిస్కు మధ్య ఉన్న తేడా నానాటికి పడిపోతోంది. ఇప్పుడు అధికారికంగా కమలా హ్యారిస్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత డెమోక్రాట్లు అందరూ కూడా కమలా హ్యారిస్ వెనకాల నిలబడే ఈ సందర్భంలో ఈ పోటీ మరింత తీవ్రతరం కానుంది. ఒక జాతీయవాద భావాలు, అంటే నేషన్ ఫస్ట్ అని భావించే ట్రంప్కు, అలా కాకుండా ఈ దేశం అందరిది అనుకునే కమలా హ్యారిస్కు మధ్య జరగబోయే ఈ పోరు రాబోయే 3 నెలల్లో
వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించనుంది, ముఖ్యంగా భారతదేశంలోనూ. ఎందుకంటే ఆమె తల్లి భారతదేశానికి సంబంధించిన వారు, ఆమె కూడా గర్వంగా తాను భారతీయ సంతతికి సంబంధించిన ఒక వ్యక్తినని, మహిళనని చెప్పుకుంటారు. కాబట్టి భారతదేశంలోనూ ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా, ఆసక్తికరంగా మారనుంది.